ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంట్. జనరల్ గా ఇంకోలా కూడా అడగొచ్చమ్మా, ఆరిజిన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మొమెంట్, ఇలా కూడా అడగచ్చు. ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంట్ అని అడగొచ్చు, లేదా ఆరిజిన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మొమెంట్, ఏదైనా ఒకటేనమాట. According to Ampere's hypothesis, the plane current loop is equivalent to a magnetic dipole. The magnetic moment mu is equal to I into A. అంటే ఇక్కడ ఆంపియర్స్ హైపోథసిస్ ప్రకారం ఆంపియర్స్ లా చదివారు కాబట్టి దాంట్లో ఏంటంటే ఒక ప్లేన్ కరెంట్ లూప్ తీసుకుంటే, కరెంట్ లూప్ అంటే ఒక కాయిల్, ఒక వైర్ ని, ఒక కాపర్ వైర్ ని ఇలాగ ఒక లూప్ లా తీసుకుంటే దాని యొక్క రేడియస్ కానీ ఆర్ అయితే కనుక ఇక్కడ ఏం అవుతుంది, డైపోల్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుందంట. అంటే ఇలాగా ఈ కాయిల్ లో కరెంట్ కనుక ఇట్లా మూవ్ అవుతాయి అంటే ఎలక్ట్రాన్స్ కనుక ఇలా రొటేట్ అవుతూ ఉంటే, యాంటీ క్లాక్ వైజ్ లో కానీ క్లాక్ వైజ్ లో కానీ రొటేట్ అవుతూ ఉంటే ఇట్ డెవలప్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డెవలప్ అవుతుందంట. అది ఎలాగంటే దిస్ డైరెక్షన్, సపోజ్ ఇలా మ్యూ, ఈ డైరెక్షన్ లో మ్యూ అనేది డెవలప్ అవుతుందంట. అంటే ఏంటి, ఇక్కడ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పనిచేస్తుంది అనమాట. అంటే ఇటు పక్కనేమో నార్త్ పోల్ జనరేట్ అవుతుంది, ఇటు పక్క సౌత్ పోల్ అనమాట. ఒక లూప్ లో కరెంట్ ఇట్లా తిరుగుతుంటాయి అకార్డింగ్ టు యాంపియర్స్ లా. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ, ఇది ఐ, ఇది స్మాల్ ఐ ఇంటూ ఏ, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. ఇక్కడ కరెంట్ మూవ్ అవుతుంది అనమాట అరౌండ్ ది కాయిల్. ఏ అంటే ఏరియా ఆఫ్ ది లూప్, ఈ లూప్ అంటే ఇంకా పెద్ద సర్కిల్ పెట్టుకుంటే ఇంకా ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, ఇది చిన్న సర్కిల్ కాబట్టి ఇలా ఉందన్నమాట. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ ది రేడియస్ ఆఫ్ ది లూప్. ఇదేదో ఆర్ అని పెట్టుకుంటే ఆర్ లాగా ఉంటుంది అన్నమాట. అయితే ఇది యాంపియర్స్ లా ప్రకారం. The magnetic properties of the substances are determined by the state of angular momentum which the electron may possess. ఇక్కడ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ముఖ్యంగా యాంగులర్ మొమెంటం మీద డిపెండ్ అయి ఉంటుందంట. యాంగులర్ మొమెంటం, ఓకే. సో ఎలక్ట్రాన్స్ అన్నమాట, ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే యాంగులర్ మొమెంటం మీద డిపెండ్ అయి ఉంటుంది. The state of angular momentum depends not only on orbital motion of an electron but also spin of the electron. జనరల్ గా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎలా డిపెండ్ అవుతాయంటే, ఎప్పుడు మీరు ఒక కాయిల్ తీసుకొని కాయిల్లోకి ఎలక్ట్రాన్ కనుక అరౌండ్ ది కాయిల్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది డైపోల్, అంటే ఇటు నార్త్ పోల్ ఇటు సౌత్ పోల్ డెవలప్ అవుతుంది కదా, దిస్ ఇస్ నార్త్ పోల్, దిస్ ఇస్ సౌత్ పోల్, ఇలా డెవలప్ అవుతుంది కదా. కాయిల్ కి ఒక పక్కన, కాయిల్ కి ఇంకొక పక్కన. ఇవి దేనికంటే యాంగులర్ మొమెంటం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎప్పుడు ఒక వైర్ తీసుకొని ఎలక్ట్రాన్స్ ఫ్లో చేసినప్పుడు, కరెంట్ ఫ్లో చేసినప్పుడు. బట్ అలా కాకుండా ఒక యాటమ్ తీసుకున్నాం, ఒక యాటమ్ లో న్యూక్లియస్ ఉంటుంది, అరౌండ్ ది న్యూక్లియస్ ఆర్బిట్ ఉంటుంది. సో ఆర్బిట్ లో కనుక మీరు ఎలక్ట్రాన్ ని కన్సిడర్ చేసినప్పుడు ఈ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఎలాగా రౌండ్ గా తిరుగుతుంది, అరౌండ్ ది న్యూక్లియస్ మూవ్ అవుతుంది విత్ రేడియస్ ఏదో ఆర్ అనే రేడియస్ లో రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అయినప్పుడు మాత్రం ఆర్బిటాల్ విషయంలో మాత్రం ఓన్లీ యాంగులర్ మొమెంటం సరిపోదు, ఇక్కడ మనం స్పిన్ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను కూడా మళ్ళీ ఇలా తిరుగుతుంది రౌండ్, భూమిలాగా. భూమి చూడండి సెల్ఫ్ రొటేషన్ తిరుగుతుంది కదా, స్పిన్ అవుతూ రివాల్వ్ అవుతున్నాడు ఆర్బిటాల్. కాబట్టి ఓన్లీ యాంగులర్ మొమెంటం నేను కన్సిడర్ చేస్తాను, మ్యాగ్నెటిజం కట్టేస్తాను అంటే కుదరదు అనమాట. ఒక సబ్స్టెన్స్ కానీ దేనికైనా తీసుకోవాలి, అక్కడ మనం స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ని కన్సిడర్ చేయాలి. అదర్వైజ్ ఇంకొకటి ఏంటి, ద స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్, ఈ మధ్యలో ఉన్న న్యూక్లియస్ కూడా స్పిన్ అవుతుందంట. సో కాబట్టి ఏంటి, ఇక్కడ మనం యాంగులర్ మూమెంట్, ఆర్బిటల్ మోషన్ కూడా తీసుకోవాలి. ఆర్బిటల్ మోషన్ అంటే ఇలా తిరుగుతున్నాయి ఎలక్ట్రాన్స్ ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు. ఇంకొకటి ఏంటి, ఎలక్ట్రాన్ ఏమో స్పిన్ అవుతుంది, అలాగే న్యూక్లియస్ కూడా స్పిన్ అవుతుంది అనమాట. సో వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓన్లీ
ఈ ఆర్బిటల్ మోషన్ ఒకటే, అంటే ఇది కూడా ఆర్బిటల్ మోషన్ లాంటిదే, ఇది కాయిల్ మీరు ఇంత పెట్టారు కాబట్టి. ఇక్కడ స్పిన్ పట్టించుకోరు మీరు, కానీ ఇక్కడ సబ్స్టెన్స్ అటామిక్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే స్పిన్ కూడా మీరు కన్సిడర్ చేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. లెట్ us కన్సిడర్ an electron moving with a constant velocity, constant speed v along a circular orbit of radius r. Let t be the time taken to complete one rotation and e be the charge of the electron. ఒక సర్క్యులర్ ఆర్బిట్ ఉందంట. ఈ సర్క్యులర్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ కాన్స్టెంట్ స్పీడ్ లో మూవ్ అవుతుందంట. ఇలా కాన్స్టెంట్ స్పీడ్ లో మూవ్ అవుతుందంటే దీని యొక్క రేడియస్ ఏమో ఆర్ అంట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్, మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే టైం టీ. జనరల్ గా టైం పీరియడ్ అంటాం మనం, సర్క్యులర్ అయినా సరే సింపుల్ హార్మోనిక్ అయినా, దట్ ఈస్ టీ, క్యాపిటల్ టీ. అయితే ఇది రొటేషన్ అనమాట. ఈ మరి దీని యొక్క ఛార్జ్ ఎంత అంటే స్మాల్ ఏ అనమాట. సో కాబట్టి దెన్ ద కరెంట్ I is equal to E by T. Current I is equal to E by T. This is equation number 1. అంటే ఎలక్ట్రాన్ ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు దాన్ని ఏంటంటే ద యాక్సలరేషన్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటి, కరెంట్ కదా, దట్ ఈస్ I is equal to E by T. Then the magnetic moment associated the orbit, the magnetic moment associated with orbit, associated with the orbit according to Ampere's hypothesis. According to Ampere's hypothesis, that is mu L is equal to I into A. This is, అంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఆర్బిట్ కదా, ఆర్బిటర్ లో ఎలక్ట్రాన్ ఇలా రొటేట్ అవుతుంది కదా. మరి ఇక్కడ దీని ప్రకారం డైపోల్ ఎటు వస్తుంది, ఒకటేమో మన వైపుకి వస్తుంది, ఒక పోల్ నార్త్ పోల్ కానీ, సౌత్ పోల్ అంటే అటుపక్క బ్యాక్ సైడ్కి వెళ్తుంది, స్క్రీన్ కి బ్యాక్ సైడ్, అంటే బోత్ సైడ్స్ ఈ డైపోల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అకార్డింగ్ టు ఆర్బిట్. దెన్ మ్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు I into A. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, పుట్ ఈక్వేషన్ 1 in ఈక్వేషన్ 2. ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే మనకి ఈ మ్యాగ్నెటిక్ మూమెంటే కావాలి. సో మ్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు I అంటే E by T, క్యాపిటల్ టీ తీసుకోండి ఎందుకంటే టైం పీరియడ్ కాబట్టి, క్యాపిటల్ T ఇంటూ A. బట్ A is equal to circular coil కాబట్టి pi r square. A is equal to pi r square. Therefore, mu L is equal to E by T into pi r square. Then magnetic moment, ఇక్కడ L ఉంది కదా, సఫిక్స్ L. L అంటే ఏంటంటే ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. ఆల్రెడీ చదువుకున్నారు కదా మీరు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఇలా అలా అన్నమాట ఇది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ కావాలి, స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా కావాలి, ఎందుకంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది ఇప్పుడు ఏం చేద్దాం, ఈ టర్మ్స్ ని మనం రీప్లేస్ చేసేద్దాం. వి నో T is equal to 2 pi by omega. ఇది యాక్చువల్గా ఈక్వేషన్ నెంబర్ 3.
T is equal to 2 pi by omega. So put above equation in equation 3. అంటే ఫస్ట్ మనం టీని ఎలిమినేట్ చేస్తున్నాం, టైం పీరియడ్ ని ఈక్వివాలెంట్ వాల్యూస్ తోకి మారుస్తున్నాం. దెన్ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ పై ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై టీ అంటే ఏంటి 2 pi by omega, that is 2 pi into numerator లో omega. Then pi and pi gets cancelled. Then mu L is equal to E R square omega by 2. అంతా ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట, where E is equal to charge, R is equal to radius of orbit, omega angular. ఎందుకంటే సర్క్యులర్ మోషన్ కి వచ్చేటికి వెలాసిటీ లీనియర్ వెలాసిటీ అవుతుంది, ఏమవుతుంది యాంగులర్ వెలాసిటీ అవుతుంది, యాంగులర్ వెలాసిటీ. ఇది మ్యూఎల్ అంటే ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇంతవరకు అర్థమైంది కదా, జస్ట్ సింపుల్ ఎలిమినేషన్ అన్నమాట. ఇక్కడే చెప్పేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా పై ఆర్ స్క్వేర్ వేసాము, పై ఆర్ స్క్వేర్ వేసిన తర్వాత ఈ ఈక్వేషన్ ఉంది కదా 3. ఫస్ట్ మనం టీని ఎలిమినేట్ చేయాలి, టైంని ఈక్వివాలెంట్ టీ ఈజ్ ఈక్వల్ 2 pi by ఉంది. నెక్స్ట్ సిచ్యువేషన్ లో ఆర్ స్క్వేర్ ని మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. బట్ యాంగులర్ మొమెంటం associated with the electron. The electron with respect to electron angular momentum అన్నమాట. This is P. angular momentum సింబల్ ఏంటంటే P అన్నమాట. బట్ ఇది ఎక్కడ యాంగులర్ మొమెంటం అవుతుంది, ఆర్బిట్ లో, కాబట్టి ఈ పిఎల్ అన్నమాట తీసుకుంటాం. పిఎల్ అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ తీసుకుంటాం. పిఎల్ ఈజ్ ఈక్వల్ టు, జనరల్ గా పి అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ ఆర్మ్. మాస్ మొమెంటం కి సింబల్ ఫార్ములా ఏంటమ్మా, ఎంవిఆర్. ఎంవిఆర్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ ఆర్మ్ లేదా రేడియస్, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు, యాంగులర్ మొమెంటం. దెన్ బట్ ఇది వి అంటే లీనియర్ వెలాసిటీ. నా పుట్ దీని యాంగులర్ మొమెంటం లోకి కన్వర్ట్ చేయండి. పుట్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. మనకు తెలిసింది లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ అన్నమాట. పుట్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వికి బదులు ఆర్ ఒమేగా ఇంటూ ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ స్క్వేర్ ఒమేగా. దెన్ పిఎల్ ఈజ్ ఈక్వల్ టు, టి అంటే ఇక్కడ మొమెంటం, యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, ఎంఆర్ స్క్వేర్ ఒమేగా. దెన్ దీని నుంచి ఆర్ స్క్వేర్ తీసుకోండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఎం ఒమేగా. ఈ పిఎల్ బై ఎం ఒమేగా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం, ఇందులో ఉన్న ఆర్ స్క్వేర్ ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ మనం క్యాపిటల్ టీ ని రిమూవ్ చేస్తాం, ఇప్పుడు ఆర్ స్క్వేర్ ని రిమూవ్ చేస్తాం అనమాట. దెన్ పుట్ అబోవ్ ఈక్వేషన్, పుట్ అబోవ్ ఈక్వేషన్ ఇన్ ఈక్వేషన్ 4. ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఆర్ స్క్వేర్ కదా, అంటే ఈ ఒమేగా బై 2 ఒక చోట రాసేస్తున్నాను, ఈ ఒమేగా బై 2. ఇంకేముంది ఆర్ స్క్వేర్ బయటికి తీసుకొచ్చాను. ఆర్ స్క్వేర్ అంటే ఎంత, పిఎల్ బై ఎం ఒమేగా. ఇది పిఎల్ బై ఎం ఒమేగా ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. అలా క్యాన్సిల్ అయ్యి ఉంటే చూడండి, దిస్ ఇస్ ఒమేగా
gets cancelled, then mu L is equal to E by 2m into TL. Then mu L is equal to and a magnetic moment. Magnetic moment. This is then into this is PL. This is equation number 5. మళ్ళీ ఇదే ఈక్వేషన్ మనం స్పిన్ కూడా యూజ్ చేస్తాం. దిస్ ఈక్వేషన్ 5 అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, ది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అంటే ఇది పిఎల్. జనరల్ గా ఆర్బిటాల్ కాబట్టి ఎల్ తీసుకున్నాం ఇక్కడ సబ్స్క్రిప్ట్ అన్నమాట. అండ్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ ఎల్ అంటే ఈ పిఎల్ కి ఎల్ కి ఉన్న రిలేషన్షిప్ అన్నమాట. కెన్ బి written as PL ki L ki anamata. PL is equal to L into H by 2 pi. PL is equal to L into H by 2 pi. ఇది వీటి రిలేషన్ అన్నమాట. ఇది ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్ లో కూడా చెప్పాను నేను. ఇక్కడ అకార్డింగ్ టు మోడర్న్ ఫిజిక్స్ అని రాస్తాం అక్కడ మనం. బట్ ఇక్కడ ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ క్వాంటమ్ నెంబర్, ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ కి రిలేషన్ అన్నమాట. దిస్ ఇస్ నౌ పుట్ PL value in equation 5. In equation 5. Equation 5 lo pedte then mu L is equal to E by 2m into PL kada. Then PL means LH by 2 pi. LH by 2 pi. ఇక్కడ మీరు H by 2 pi గాని H క్రాస్ కింద వేయకండి, అవసరం లేదు ఇక్కడ మనకి, ఎందుకంటే దాని వాల్యూ కావాలి దానికోసం. సో mu L is equal to EH by L సపరేట్ గా రాయండి. EH by 2 into 2 4 pi m into L. అంటే mu L is proportional to L అన్నమాట. L అంటే ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. అంటే ఫస్ట్ ఆర్బిటాల్ కి ఒకలా ఉండొచ్చు, సెకండ్ ఆర్బిటాల్ కి ఒకలా ఉండొచ్చు, నెక్స్ట్ ఆర్బిటాల్ కి ఇంకొకలా ఉండొచ్చు. అంటే ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ వేరీ అవుతుంది. బట్ EH by 4 pi m అనేది కాన్స్టెంట్ అన్నమాట. అంటే సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ సంథింగ్ ఉంటే ఆ నెక్స్ట్ వాల్యూ వేరియబుల్ అన్నమాట, చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఈ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ H ప్లాంక్స్ కాన్స్టెంట్ 4 నెంబర్ అది by 3.14 m మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 9.1 into 10 to the power of minus 31. ఇది 6.626 into 10 to the power of minus 34. ఇది 1.6 into 10 to the power of minus 19 కూలుంబ్. ఈ వాల్యూస్ అన్నమాట, ఇవి ఇంటూ L అన్నమాట. దెన్ ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు ఇఫ్ L is equal to 0 అంటే ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ఎంత తీసుకున్నాను, 0 అని తీసుకుంటే దెన్ mu L, that the magnetic moment of that orbital mu L also equals to 0. 0 into ఎంత తీసుకున్నా 0 కదా, 0 వాల్యూ. నెక్స్ట్ if L is equal to 1 అంటే ఫస్ట్ ఆర్బిటల్ తీసుకున్నాం, then mu L is equal to EH by 4 pi m. EH by 4 pi m. ఇది ఏంటంటే
దిస్ ఈజ్ ఏ పర్టికులర్ క్వాంటిటీ అనమాట. ఇది రిప్రజెంట్స్, ఈ క్వాంటిటీ ఏంటంటే బోర్ మ్యాగ్నెటాన్ అంటారు అనమాట. అంటే ఏంటి ఇక్కడ స్మాలెస్ట్ యూనిట్ అనమాట. మ్యాగ్నెటిజంలో స్మాలెస్ట్ యూనిట్, వెరీ వెరీ స్మాలెస్ట్. అంటే ది క్వాంటిటీ EH by 4 pi m represents the smallest unit of magnetic moment. అంటే దీన్ని ఏమంటారంటే కాల్డ్ బోర్ మ్యాగ్నెటాన్. బోర్ మ్యాగ్నెటాన్ అంటారు అనమాట. దీన్ని స్మాలెస్ట్ క్వాంటిటీ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 సబ్స్టెన్స్ తీసుకున్నాం. ఇదొక సబ్స్టెన్స్, ఇదొక సబ్స్టెన్స్. ఈ రెండిటికి కూడా అట్రాక్టివ్ పవర్ అయితే లేదు. దీని పేరు ఏ, దీని పేరేమో బి అనుకుందాం. ఏకి అట్రాక్టివ్ పవర్ లేదు, బికి కూడా అట్రాక్టివ్ పవర్ లేదు. అంటే మనకు కనిపించట్లేదు, ఉందో లేదో తెలియదు. కాకపోతే దీనికి 100% అట్రాక్టివ్ పవర్ లేదు. బట్ ఈ ఏ కన్నా బి వాల్యూ కనుక EH by 4 pi m అంత వాల్యూ కనుక ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక దీన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్ గా చెప్పొచ్చు. ఇది అంటే అంత స్మాలెస్ట్ అన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ దిస్ అంటే ఏంటి? ఇక్కడ L is equal to 1 అన్నారు. ఎంత వచ్చింది? EH by 4 pi m. ఈ EH by 4 pi m వచ్చిన తర్వాత దీన్ని L is equal to 2 తీసుకుంటే ఏమవుతుంది? ఈ వాల్యూకి డబుల్ అవుతుంది. మళ్ళీ L is equal to 3, ఈ వాల్యూకి డబుల్. అంటే ది వాల్యూ ఆఫ్ బోర్ మ్యాగ్నెటాన్ mu b is equal to 9.26 into 10 to the power of minus 24 ampere per meter square. ఇది దీని వాల్యూ అన్నమాట. అంటే ఇక్కడ మీరు ప్లాంక్స్, ఇక్కడ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ప్లాంక్స్ కాన్స్టెంట్ 3.14, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ మినిమం వాల్యూ ఎంత వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేస్తాం మనం? L ఇంటూ L is equal to 2 పెట్టాం అనుకోండి. 2 పెడితే ఏమవుతుంది? ఫస్ట్ 9 చిల్లర వచ్చింది, ఆ తర్వాత 18 వస్తుంది. 18 పాయింట్ సంథింగ్ రావచ్చు, నెక్స్ట్ 18 పాయింట్ రావచ్చు, 19 పాయింట్ రావచ్చు. నెక్స్ట్ L is equal to 3, థర్డ్ ఆర్బిటల్ తీసుకున్నాం అనుకోండి. 3 తీసుకున్నప్పుడు 27 కానీ 28 కానీ రావచ్చు. అంటే ఫస్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ ఏమో సపోజ్ 19 వస్తుంది. అంటే ఇక్కడ 10, 11, 12, 13, 14 ఈ వాల్యూస్ ఏమీ లేవు అనమాట, రావు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మ్యాగ్నెటిజం డైపోల్ కూడా డిస్క్రిట్ వాల్యూస్ వస్తుంది అనమాట. ఒక ఫిక్స్డ్ వాల్యూస్ లో వస్తుంది తప్ప ఏది పడితే అది చిల్లర వాల్యూస్ అయితే రాదనమాట ఇక్కడ. సో ఇది ఏంటిది? ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఆర్బిటల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఎలక్ట్రానిక్ మరి స్పిన్ కూడా ఉంది కదా, స్పెషల్ క్వాలిటీ ఒకటి. ది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, ది మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్ స్పిన్. మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్ స్పిన్ అన్నమాట. ఈ ఎలక్ట్రాన్ స్పిన్ ఏంటి? ఈ మ్యాగ్నెటిజం ఎలా వస్తుంది? మళ్ళీ ఇండివిజువల్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ ఏంటి? స్పిన్ అవుతుంది ఇలాగా. స్పిన్నింగ్ వల్ల కూడా మ్యాగ్నెటిజాన్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక సబ్స్టెన్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది ఒక మెటీరియల్ ని, లేకపోతే రిపెల్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే లోపల ఇంత మెకానిజం జరుగుతుంది అనమాట. ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతున్నాయి, మనకు తెలియదు. ఆ సబ్స్టెన్స్ మామూలుగా
స్టాండర్డ్ గా ఉందనే అనుకుంటున్నాం మనం. బట్ లోపల చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఒక స్టాటిక్ ప్రాణం లేని వస్తువు కూడా ఒక ఐరన్ కానీ లేకపోతే ఎనీ మెటల్ తీసుకోవచ్చు మీరు. దాంట్లో ప్రాసెస్లు అయితే జరుగుతున్నాయి. ఓకే, అంటే ఒక వస్తువు అంటాం మనం, దానికి ప్రాణం లేదంటాం. ఓకే, లేదు, బట్ ప్రాసెస్ మాత్రం ఎలక్ట్రాన్స్ ఏమో అరౌండ్ ది న్యూక్లియస్ రివాల్వ్ అవుతున్నాయి, అలాగే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి అన్నమాట. ద స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బిహేవ్స్ లైక్ ఎ టైనీ మ్యాగ్నెట్ అన్నమాట. ది స్పిన్నింగ్ ఆఫ్ electron behaves like a tiny magnet. అంటే ఒక అంటే ఇదేంటి, ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది, ఆర్బిట్ చుట్టూ తిరిగి ఆర్బిట్ ని మ్యాగ్నెటిజం కింద చూపిస్తుంది. బట్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే స్పిన్ అయిపోతుందో ఎలక్ట్రాన్ ఒక టైనీ మ్యాగ్నెట్ లాగా కనిపించేస్తుంది అనమాట, ఎందుకంటే స్పిన్ ఆఫ్ మోషన్. సో కాబట్టి ఇక్కడ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ due to spin of electron mu s is equal to, ఇందాక ఈక్వేషన్ 5 మళ్ళీ వేసుకోవాలన్నాను కదా నేను, అదనమాట. E by 2m into s. అయితే ఇక్కడ ఒక 2 అనే వాల్యూ వేసుకోవాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మీకు అక్కడ ఆర్బిటాల్ అంటే సింగిలే, ఒకటే సర్కిల్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేయాలంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ నౌ ps ఇది దిస్ ఇస్ ps అన్నమాట, angular momentum due to spin of the electron. This is ps, angular momentum due to spin of the electron. Now ps అంటే ఏంటి, angular momentum due to spin of electron. ఇది s అనేది స్పిన్ క్వాంటం నెంబర్, s అనేది స్పిన్ క్వాంటం నెంబర్ అన్నమాట. ద రిలేషన్ between ps and s is ps is equal to sh by 2 pi. అంటే ఇక్కడ ఈ h by 2 pi ఏంటి అంటే, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంటే, నేను కాదంటలేదు, కానీ ఇది h అనేది ఇంచుమించుగా ఈక్వలెంట్ డైమెన్షన్ ఫార్ములా ఏదో వస్తుందంటే సేమ్ డైమెన్షన్ వల్ల యాంగులర్ మొమెంటం డైమెన్షన్ ఫార్ములా వస్తుంది. అంటే యాంగులర్ మొమెంటం అంటే ఒకవైపు తిరుగుతూ ఎన్ని రౌండ్లు తిరగగలదు మహా అయితే, ఈచ్ రౌండ్ వచ్చి 2 పై అంటే 180 degrees తిరగగలదు. మళ్ళీ 180 degrees తిరగగానే ఏమైపోతుంది, అది కమ్స్ టు 0, మళ్ళీ 0 లెవెల్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ పిఎస్ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ దీనికి ps value in mus equation లో సబ్స్టిట్యూట్ చేయండి. mus ఈక్వేషన్ ఏది, ఇది mus is equal to 2 into e by 2m this is ps అంటే sh by 2 pi. ఈ 2 లో ఏం క్యాన్సిల్ చేయకండి మనకి, ఎందుకంటే బోర్ మ్యాగ్నెటానికి కోయిన్సైడ్ అవ్వాలి, అందు గురించి మనం క్యాన్సిల్ చేయకూడదు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into
ఈ ఎస్ అనేది చివరి తీసుకెళ్ళిపోతే ఈహెచ్ బై సేమ్ 2 into 2 4 pi m into s mu s. సో ఇక్కడ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఇది ఎక్స్ప్రెషన్ ఇక్కడ. ఇప్పుడు ఏంటి ఇక్కడ, బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ది స్పిన్ క్వాంటమ్ నెంబర్ the spin quantum number has only one value, that is s is equal to half. వాల్యూ అయితే ఒకటే, కానీ మీకు చెప్తారు ప్లస్ హాఫ్ అయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అయితేనేమో మైనస్ హాఫ్ అని. స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగినప్పుడేమో ప్లస్ హాఫ్ అంటారు, యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్ హాఫ్ అని. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈ ఎస్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్బిటాల్ కి అలా కదా, ఆర్బిటాల్ కి ఆప్షన్స్ ఉంటాయి, L is equal to 1, L is equal to 2, L is equal to 3. అక్కడ ఉన్న ఎలిమెంట్ ని బట్టి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటే అన్ని ఆర్బిటాల్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే స్పిన్ కి మాత్రం ఓన్లీ హాఫ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మ్యూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 into EH by 4 pi m into S place లో half పెట్టండి, ఈ ప్లేస్ లో half. 2 and 2 gets cancelled. Then mu S is equal to EH by 4 pi m. ఈ 2 ని half cancel అయిపోతే then which is equals to mu B, that is Bohr magneton. అంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వల్ల కూడా జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటి, డైపోల్. డైపోల్ అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం, ఎలక్ట్రాన్ కనుక ఇలా తిరుగుతూ ఉంటే ఎలక్ట్రాన్ కనుక ఈ ఫీల్డ్ ఇలా డెవలప్ అవుతుంది ఈ టైప్ లో. ఒక ఎలక్ట్రాన్ కనుక ఇలా తిరుగుతుంది అనుకోండి, ఫీల్డ్ ఇలా డెవలప్ అవ్వచ్చు. అంటే దిస్ ఇస్ నార్త్ పోల్, సౌత్ పోల్, ఇలా తిరుగుతున్నాం. నెక్స్ట్ ది ఇలా తిరుగుతుంటే ఇటు నార్త్ పోల్, ఇటు సౌత్ పోల్ అనమాట. అంటే డైపోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మ్యూబీ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈహెచ్ అంటే మినిమం వాల్యూ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు న్యూక్లియర్ స్పిన్. మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు న్యూక్లియర్ స్పిన్. ఈ న్యూక్లియర్ స్పిన్ ఏంటంటే మనకి న్యూక్లియర్ స్పిన్. ఇంకా న్యూక్లియస్ కూడా ఏమవుతుంది అనమాట, స్పిన్ అవుతుంది. అంటే ఒక ఆర్బిట్ తీసుకున్నప్పుడు, ఒక ఆటమ్ తీసుకుంటే దీంట్లో న్యూక్లియస్ కనుక పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, దీంట్లోంచి అరౌండ్ ది న్యూక్లియస్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ లో ట్రాక్స్ లో ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది. అదే చెప్పాం మనం, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ బయలుదేరి మళ్ళీ బయలుదేరిన చోటుకు రావాలి, ఇలా మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది. అరౌండ్ ది న్యూక్లియర్, అరౌండ్ ది ఎలక్ట్రాన్ అంటే సెల్ఫ్ రొటేషన్ అంటే స్పిన్, దీని వల్ల కూడా మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది. మరి ఈ న్యూక్లియస్ కూడా స్పిన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, 3 ఆస్పెక్ట్స్ లో మనకి జనరేట్ అవుతున్నాయి అనమాట. ఏంటి మ్యాగ్నెటిజం అనేది, ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమో రెవల్యూషన్, నెక్స్ట్ స్పిన్, తర్వాత న్యూక్లియర్ రొటేషన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, న్యూక్లియర్ స్పిన్ ఇక్కడ ఏమంటారు, న్యూక్లియస్ ఆల్సో పొసెస్ స్పిన్ ఆఫ్ మోషన్. ఎందుకంటే న్యూక్లియస్ లో ఏమున్నాయి, పాజిటివ్ ఛార్జ్లు ఏమో ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి తిరగడం వల్ల ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జెస్ తిరుగుతున్నాయి కాబట్టి ది డైపోల్
డైపోల్ కాదు, ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ due to spin of nucleus mu n is equal to అంటే ఎంత కట్టక్కర్లా మనం EH by 4 pi m p అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది ప్రోటాన్ అన్నమాట. దెన్ mu n is equal to ఇదంతా కనుక మనం సాల్వ్ చేస్తే mu n is equal to 5.05 into 10 to the power of minus 27 ampere per meter square. ఇక్కడ వేర్ mp is equal to mass of the proton. ఇది మనకి ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే ఒక క్వశ్చన్ అన్నమాట. ఇది ఎస్ఏ క్వశ్చన్, ఈ చాప్టర్ లో ఉన్న కొంచెం పెద్ద క్వశ్చన్ ఇదే. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫస్ట్ మనం యాంపియర్స్ లా తీసుకున్నాం. ఇక్కడ యాంపియర్స్ లాలో కాయిల్ అజ్యూమ్ చేసుకున్నాం. కాయిల్ లోంచి చార్జెస్ కనుక ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, దీనికి ఎలాగైతే నార్త్ పోల్ సౌత్ పోల్ డెవలప్ అవుతుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో, ఇండివిజువల్ గా ఒక సబ్స్టెన్స్ ని తీసుకొని ఆ సబ్స్టెన్స్ లోని ఒక ఆటమ్ ని తీసుకొని ఆ ఆటమ్ లోనున్న ఒక ఆర్బిటల్ ని కానీ మనం కన్సిడర్ చేస్తే, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వీటిని ఎవ్రీథింగ్ కన్సిడర్ చేస్తే కనుక ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా ఆర్బిట్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏంటి, ఇక్కడ తిరుగుతున్నప్పుడు దీని ప్రకారం కరెంట్ I is equal to E/T చార్జ్ బై టైం తీసుకున్నప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆర్బిట్ ని తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, μL is equal to I into A. ఏరియా పెరిగితే మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మరి గ్యాప్ ఇంక్రీజ్ అవుతుందిగా. నేను ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ I is equal to E/T అంటే E/T into A. ఏ అంటే ఏంటి, ఏరియా. ఆ ఏరియా ఎలా ఉంది, సర్క్యులర్ గా ఉంది. సర్క్యులర్ గా ఉంది కాబట్టి ఈ సర్క్యులర్ ఏరియాని తీసుకున్నప్పుడు A is equal to pi r square అన్నమాట. నెక్స్ట్ μL is equal to ఏం చేస్తున్నాం, E/T into pi r square సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్ లో ఎలిమినేషన్ ఏం చేయాలి, T ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ స్టెప్ లో టైం ని. అలాగే నెక్స్ట్ స్టెప్ లో ఆర్ స్క్వేర్ ని ఎలిమినేట్ చేయండి. అంటే వీలైనంత యాంగులర్ మొమెంటం అంటే ఒమేగా ఉండేలాగా చూస్తాం అన్నమాట ఇక్కడ. దెన్ T 2 pi by omega. T is equal to time period of n particle 2 pi by omega తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఇలా ఈక్వేషన్ వస్తుంది. పై క్యాన్సిల్ అయిపోతుంటాయి, ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ లో ఏంటంటే ఆర్ స్క్వేర్ ని ఎలిమినేట్ చేయండి. ఆర్ స్క్వేర్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారు, మొమెంటం P is equal to మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ ఆర్. మొమెంటం అంటే ఇది మామూలు మొమెంటం కదా, యాంగులర్ మొమెంటం P. దెన్ MVR అంటే L మీన్స్ ఇక్కడ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఇది. దెన్ MVR తీసుకుని ఇక్కడ V అంటే లీనియర్ వెలాసిటీ, కానీ మనకు కావాల్సిన యాంగులర్ వెలాసిటీ కావాలి మళ్ళీ, కాబట్టి R ఒమేగాలకు మార్చేసుకున్నాను నేను ఇక్కడ MR ఒమేగా. దీని నుంచి ఆర్ స్క్వేర్ కట్టండి, కట్టి వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెట్టండి. పెట్టిన తర్వాత ఈక్వేషన్ ఇట్లా అవుతుంది. అయినప్పుడు ఏం చేస్తారు, ద ఆర్బిటల్ మొమెంటం వాల్యూ అలాగే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ కి ఉన్న రిలేషన్షిప్ డెరైవ్ చేయండి. PL అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, ఆర్బిటల్ మొమెంటం, L అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్. సో ఇది PL is equal to L into H by 2 pi. ఇది రిలేషన్షిప్ దీనికి అకార్డింగ్ టు మోడర్న్ థియరీ. పుట్ PL వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5. ఈ PL వాల్యూ RHS లో ఎంత వచ్చింది, LH by 2 pi పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్ లో పెట్టండి. సో దట్ ఈస్ E/2m into LH by 2 pi. నేను దీంట్లో L వాల్యూ సపరేట్ చేయండి. అంటే ఏం కాదు, ఎందుకు L వాల్యూ సపరేట్ చేయాలి అని అంటే కాన్స్టెంట్లన్నీ ఒక చోట రాస్తారు. కాన్స్టెంట్ కానీ L అంటే ఆర్బిటల్ ఫస్ట్ దవ్వచ్చు, సెకండ్ దవ్వచ్చు, థర్డ్ దవ్వచ్చు, మనకు తెలియదు కదా, ఆర్డర్ 1 2 3 రావచ్చు. వీటికి అలా రాదు. చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎక్కడైనా కాన్స్టెంటే, మీకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్లాంక్స్ కాన్స్టెంట్ కూడా కాన్స్టెంటే.
మాస్ ఆఫ్ ది చార్జ్ ఎలక్ట్రాన్ కూడా కాన్స్టెంట్. సో కాన్స్టెంట్స్ రాసేసి మీరు ఇక్కడ ఈ ఎల్ వాల్యూ ఇలా సపరేట్ గా ఉంచండి. ఇప్పుడు కేస్ స్టడీ చేయండి. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, అసలు ఆర్బిటాలే లేకపోతే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుందా అంటే నిల్, 0. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ ఆర్బిటాల్కి వెళ్ళారు. దెన్ మ్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్ బై 4πm. ఒకవేళ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏమవుతుంది, 2 ఇంటూ ఈహెచ్ బై 4πm. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 3 ఇంటూ ఈహెచ్ బై 4πm. ఒక ఈహెచ్ బై 4πm అనేది ఏంటంటే స్మాలెస్ట్ మ్యాగ్నెటిక్ యూనిట్ అన్నమాట ఇది. కాబట్టి అంటే ఇది మ్యాగ్నెట్ అని అనుకోవాలంటే ఈ వాల్యూ మ్యూబీ వాల్యూ 9.626 into 10⁻⁻24 ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్, ఈ వాల్యూ ని మల్టిప్లై చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తాం మనం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఇంచుమించు దీంతోటే ఆ వాల్యూ కట్ అవ్వాలన్నమాట. ఆర్డర్ ఆఫ్ దిస్ ఇది అంటే 1 into 2 into 3 into 1000 into 1 lakh into ఈ వాల్యూ అన్నమాట. కాబట్టి ఇది మినిమం మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ అన్నమాట. నెక్స్ట్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇది ఓన్లీ ఆర్బిటాల్ కోసం. స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కోసం అంటే స్పిన్ అంటే దాని చుట్టూ తిరిగినప్పుడు ఎలక్ట్రాన్ కూడా ఒక చిన్న మ్యాగ్నెట్ లా బిహేవ్ చేసేస్తుంది అనమాట. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ μs ఈజ్ ఈక్వల్ టు, ఇందాక చెప్పాను కదా ఈక్వేషన్ నెంబర్, ఇది ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. μl ఈజ్ ఈక్వల్ టు E by 2m into PL. ఇక్కడ L అంటే ఆర్బిటాల్ కాబట్టి 1 ఇక్కడ 1 కాబట్టి మనం ఇక్కడ వేయలేదు. బట్ ఎలక్ట్రాన్స్ అనేది మనం సింగిల్ గా చెప్పలేం. ఎలక్ట్రాన్ అనేది క్లౌడ్ గా ఉంటుంది, అట్లీస్ట్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే దిస్ ఇస్ 2 into ఈక్వేషన్ 5 అంటే E by 2m into PS. మళ్ళీ మనం ఇక్కడ రిలేషన్షిప్ డెరైవ్ చేయాలి. ఆ రిలేషన్షిప్ బిట్వీన్ మొమెంటం డ్యూ టు స్పిన్ అంటే తన చుట్టూ తాను తిరగడం, అలాగే స్పిన్ క్వాంటమ్ నెంబర్ కి రిలేషన్ వచ్చి PS is equal to SH by 2π. ఇంకా మీరు రాస్తారండి అకార్డింగ్ టు మోడర్న్ ఫిజిక్స్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ మొమెంటం డ్యూ టు స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇంకా ఎలాబరేటెడ్ గా రాస్తారాయండి ఎగ్జామినేషన్ లో, ఎందుకంటే ఇంప్రెస్ అవ్వాలి పేపర్ వాల్యూర్. సో PS is equal to SH by 2π. దెన్ PS వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో మ్యూఎస్ లో. మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే 2 into E by 2m into SH by 2π. ఇవేమి క్యాన్సిల్ చేయొద్దని చెప్పాను మీకు నేను. సో మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 into EH by 4πm. ఈ EH by 4πm అనేది కూడా మళ్ళీ బోర్ మ్యాగ్నెట్ అన్నమాట. ఇక్కడ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఒకటే ఉంది మీకు ఇక్కడ వాల్యూ, దట్ ఈస్ హాఫ్. అంతేగాని 1 2 3 4 స్పిన్ వాల్యూ మనం తీసుకోమమ్మా, ఎందుకంటే డైరెక్షన్ బట్టి 1/2 అనే వాల్యూ మాత్రమే ఉంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది డిపెండింగ్ అపాన్ దట్ సబ్స్టెన్స్ ఆర్ సంథింగ్ అక్కడ, బట్ వాల్యూ మాత్రం హాఫ్ అన్నమాట. S is equal to half చేస్తే దిస్ ఇస్ μs is equal to EH by 4πm, that is equal to బోర్ మ్యాగ్నెట్ μb. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేది ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్. స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్ కూడా తిరుగుతుంది. తిరగడం వల్ల ఏంటంటే మనకి μn అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు న్యూక్లియస్ μn ఈజ్ ఈక్వల్ టు EH by 4π into mp. mp అంటే మాస్ ఆఫ్ ది ప్రోటాన్ అన్నమాట. సో μn ఫైనల్ గా ఇది. ఓకే, ఇంక ఇందులో చిన్నది అంటే మీకు ఈ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ అని ఉంది కదా, దిస్ ఇస్ అంటే జనరల్ గా ఏం చెప్తాను ఇక్కడ, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది అంటే దీనికేమో హాఫ్ అంటారు, ఇదేమో మైనస్ హాఫ్ అంటారు. అంటే జనరల్ గా ఏంటి ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 2 అనేది ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ స్పిన్ అవ్వాలంటే రైట్ సైడ్ కి స్పిన్ అవ్వాలి లేదా లెఫ్ట్ సైడ్ కి స్పిన్ అవ్వాలి 2. కానీ రైట్ లెఫ్ట్ కలిపి ఒకేసారి స్పిన్ అవ్వగలదా? మీరే గుండ్రంగా తిరగమంటే బోత్ సైడ్స్ ఒకేసారి తిరిగేస్తారా? కాదండి, ముందు రైట్ సైడ్ తిరిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతామని అంటే. సో లైక్ దట్ ఇలాగా ఏంటంటే 2 రకాలుగా స్పిన్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ఒక రకంగానే స్పిన్ అవుతుంది. సో 1 at a time మీరు 1 టైప్ లోనే స్పిన్ అవుతారు అవుట్ ఆఫ్ 2. ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఇది హాఫ్ ఇది హాఫ్ అంటే జనం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ కేమో ప్లస్ హాఫ్ అన్నారు,
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కి -12 అంటే రెండు రకాలుగా తిరగగలం. కానీ ఇక్కడ ఎటు తిరుగుతున్నారు, మైనస్ అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అంతే తప్ప -12 +12 అనేది ఇక్కడ నేను నెంబర్ వేసి కొట్టేశాను. దీనికి క్లాక్ వైజ్ కి రిలేషన్ కాదు అక్కడ, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని ఇలా చూపించారనమాట ఇక్కడ ఇది. ఓకే, ఇప్పుడు 3 టైప్స్ లో మ్యాగ్నెటిజం అనేది జనరేట్ అయిపోతుంది ప్రతి సబ్స్టెన్స్ లోని. ఈవెన్ ఒక బియ్యం తీసుకోండి, లేకపోతే ఒక గోల్డెన్ మెటీరియల్ తీసుకోండి, సిల్వర్ తీసుకోండి, ప్లాటినం, ఎనీథింగ్, ఎనీ మెటీరియల్ తీసుకోండి, అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రం ఎప్పుడు కష్టపడి పాపం న్యూక్లియస్ మ్యాగ్నెటిజాన్ని జనరేట్ చేసేస్తున్నాయి పాపం. అయితే మరి గోల్డ్ ఇంకో గోల్డ్కి ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఒక ప్లాటినం బిస్కెట్ ఇంకొక ప్లాటినం బిస్కెట్కి ఎందుకు అంటుకోవట్లేదు, రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చిన రీజన్ ఏంటంటే ఇదే, ఎలక్ట్రాన్ పాపం స్పిన్ అవుతున్నాయి ఇలా, ఒకటి ఏదో క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అవుతుంది. పాపం క్లాక్ వైజ్ అయిన ఎలక్ట్రాన్ ఏమో చక్కగా మ్యాగ్నెటిజం జనరేట్ చేసేస్తుంది, ఇటు నార్త్ పోల్ ఇటు సౌత్ పోల్. యాంటీ క్లాక్ వైజ్ ఏమో ఇటు నార్త్ ఇటు సౌత్ చేసి పాపం ఈ రెండు ఏమవుతున్నాయంటే మ్యూచువల్ గా క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పటికి ఏమవుతున్నాయి అనమాట, మ్యూచువల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇలా పేర్లు ఇలా ఉంటాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మరి ఇలా రొటేట్ అవుతున్నాయిగా ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్, ఇలాగా రెవల్యూషన్ అవుతున్నాయిగా. ఇలా రెవల్యూషన్ అయిన ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఈ న్యూక్లియస్, ఎందుకంటే మీకు తెలుసు ఈ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయో న్యూక్లియస్ లో ప్రోటాన్స్ అన్ని ఉంటాయి, అంతే కదా. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయని మీకు తెలుసు. సో కాబట్టి కష్టపడి రొటేట్ అయ్యి ఎంత మ్యాగ్నెటిజం జనరేట్ చేస్తున్నాయో ఈ న్యూక్లియస్ కూడా స్పిన్ అయిపోయి అంత మ్యాగ్నెటిజం జనరేట్ చేసి ఈ మ్యాగ్నెటిజం ఏమవుతున్నాయంటే క్యాన్సిల్ అయిపోతుంది, మ్యూచువల్లీ క్యాన్సిలింగ్ విత్ ఈచ్ అదర్. మరి అసలు మ్యాగ్నెట్ కి అట్రాక్టివ్ పవర్ ఎలా వస్తుంది, ఒకవేళ ఈ ఎలక్ట్రాన్ మ్యూచువల్ గా క్యాన్సిల్ అయిపోతున్నాయి మ్యాగ్నెటిజం, ఈ ఎలక్ట్రాన్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇలా వచ్చిన ఇది న్యూక్లియస్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మ్యాగ్నెటిజం. సో కాబట్టి అలా క్యాన్సిల్ అయిపోయే మెటీరియల్స్ ఏదైనా ఉంటే అవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వో, రిపెల్ అవ్వో, అదే గోల్డ్ కానీ సిల్వర్ కానీ. మరి ఈ మ్యాగ్నెటిజం లో ఉన్న స్పెషాలిటీ ఏంట్రా బాబు అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడండి, దీంట్లో హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి మనం. అంటే ఆ సబ్స్టెన్స్ అంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఏదైనా కూడా హాఫ్ ఫిల్డ్ అంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ జనరేట్ చేస్తుంది స్పిన్ వల్ల, ఇది స్పిన్ వల్ల జనరేట్ చేస్తుంది, ఇది స్పిన్ వల్ల జనరేట్ చేస్తుంది. కానీ దీన్ని క్యాన్సిల్ చేయడానికి రివర్స్ లో స్పిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవి ఇక్కడ లేకపోవడమే ఇది ప్లస్ అవుతుంది. అంటే ఈవెన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కూడా ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అలాగే ఈ న్యూక్లియస్ స్పిన్ క్యాన్సిల్ అయిపోతుంది. బట్ దానికి అట్రాక్టివ్ పవర్ రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రాన్ స్పిన్నే. ఈ ఎలక్ట్రాన్ స్పిన్ కూడా ఏంటి, హాఫ్ ఫీల్డ్ ఉండాలి, హాఫ్ ఫీల్డ్ ఉంటేనే ఈ అట్రాక్టివ్ పవర్ అనేది సమ్మేషన్ అయ్యి మీకు రిజల్టెంట్ మాక్సిమం మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. మూమెంట్ అంటే డైపోల్ ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ ని సపరేట్ చేసి చూపించే ఒక సిస్టమ్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని అంటే MOME అంటే. అందుకే టార్క్ కూడా మొమెంట్ అనే అంటాం అనమాట. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అంటారు లేదా పోల్స్ అంటాం ఇక్కడ, అంతే. ఎలక్ట్రిసిటీలో చార్జెస్ అంటాం, ఇక్కడేమో పోల్స్ అంటాం అనమాట, లేదా పొలారిటీస్ అంటాం ఇది. సో ఇది మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, ఇది ఎగ్జామ్ లో వస్తే కనుక హ్యాపీ మీకు. ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఇది రాసేస్తారు మీరు, ఇది ఇటు రొటేషన్ ఆర్బిటల్ మొమెంటం, స్పిన్ మొమెంటం లో కూడా ఈ ఈక్వేషన్ పట్టుకెళ్ళి రాసుకోవాలి. ఈ ఈక్వేషన్ పట్టుకెళ్ళి స్పిన్ లో రాసుకొని డెరైవ్ చేస్తారు, ప్లస్ హాఫ్ పెట్టి డెరైవ్ చేస్తారు, అంతకంటే ఏం లేదు దీంట్లో. ఓకే, స్పిన్ కి అయితే సింపుల్ అదే ఈక్వేషన్ ఇలాగా. ఓకే, ఇది
ఇక్కడ కూడా టూ ఏ తీసుకుంటాం, పెయిర్ కి అని తీసుకుంటాం ఇక్కడ స్పిన్ లో కూడా. ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే.